హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. పన్నీర్ పాప్కార్న్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు మైదా తీసుకోవాలండి, పావు కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి, 1 టీ స్పూను కారం తీసుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్లు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ, మరి కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పోసుకోవాలండి. ఒకసారి పోసుకున్నాం అనుకోండి బాగా జారుగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ బ్యాటర్ మొత్తం కూడా మనం ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది మనకి ఈ కన్సిస్టెన్సీ అన్నది మనకి ఇలా ఉండేలాగా చూసుకోవాలండి. మరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామండి. పన్నీరు 1 కప్పు తీసుకున్నాను, ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఈ కలుపుకున్న బ్యాటర్లో వేసేసుకొని ఇదంతా కూడాను ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిసేలాగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ఇవి మన ఇంట్లోనన్నా రెడీ చేసుకోవచ్చు. బ్రెడ్ని మిక్సీలో వేసుకొని రెడీ చేసుకోవాలి, లేదంటే కనుక బయట సూపర్ మార్కెట్లోనన్నా మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని పైన ఇలాగా కోట్ చేసుకోవాలండి. ఇలాగ ఇవన్నీ కూడా కోట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కూడా అలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కూడా రెడీ అయిపోయాక మనం వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి. మనం మరీ ఎక్కువగా మరిగిపోకూడదండి. కొంచెం మరిగినప్పుడు ఇవన్నీ కూడా పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ వేయంగానే ఒకసారి కలపకుండా మనం ఇది మనకి పైన మనకి కొంచెం ఇలా బుడగలుగా వస్తుందని అన్నప్పుడు స్పూన్ పెట్టి ఇవన్నీ కూడా ఇలాగా కలుపుకోవాలండి. మెల్లిగా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇంకా ఏగిపోయినట్టేనండి. మనకి ఇలాగ కలర్ చేంజ్ అయ్యి ఇలాగ ఉన్నప్పుడు మనకి ఇంకా ఇవి రెడీ అయిపోయినట్టేనండి. ఇంక ఇవన్నీ కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగిలిన కూడా వేసుకొని వేయించుకొని టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేయించి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను చాట్ మసాలా అండి. ఇదంతా కూడా ఇందులో చల్లుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇవన్నీ కూడా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.